హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలలోని ఉపాధ్యాయ సాధికారత నుంచి అడిగేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటి? ఉపాధ్యాయ సాధికారత అంటే ఏమిటి? The correct option is option 2, ఉపాధ్యాయుడి శక్తియుక్తులను బలోపేతం చేయడం. ఉపాధ్యాయుడి శక్తియుక్తులను బలోపేతం చేయడం. కింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? కింది వాటిలో ఉపాధ్యాయ స్థాయి, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించని అంశం ఏది? The correct option is option 3, ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సత్సంబంధాలు కలిగి ఉండడం. బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను 5% కంటే తగ్గించాలని నిర్ణయించిన కార్యక్రమం ఏది? బడి మానేసిన విద్యార్థుల సంఖ్యను 5% కంటే తగ్గించాలని నిర్ణయించిన కార్యక్రమం ఏది? The correct option is option 4, DPEP. వ్యక్తి శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయడాన్ని ఏమని పేర్కొనవచ్చు? The correct option is option 2, సాధికారత. సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఎన్ని ఏళ్ళు? సర్వశిక్ష అభియాన్లో బాలబాలికల వయోపరిమితి ఎన్ని ఏళ్ళు? The correct option is option 2, 6 నుండి 14 సంవత్సరాలు. ఉపాధ్యాయ సాధికారత ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం? ఉపాధ్యాయ సాధికారతను ఏ స్థాయిలను ప్రభావితం చేస్తుందని విద్యావేత్తల అభిప్రాయం? The correct option is option 4, 1, 2, ఉపాధ్యాయుడి స్థాయి, ప్రభుత్వ స్థాయి. ఉపాధ్యాయుడి స్థాయి, ప్రభుత్వ స్థాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏవి? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆశయాలు ఏవి? The correct option is option 4, పైవన్నీ. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం, అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నిలుపుదల. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడం, అభివృద్ధి పరిచిన నమూనాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలు చేపట్టడం, ఉపాధ్యాయ బోధనా సామర్థ్యాల మెరుగుదల, సార్వత్రిక నిలుపుదల. ఈ మూడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం యొక్క ఆశయాలు. ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఏది? ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఏది? The correct option is option 4, పైవన్నీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు ఏర్పాటు, విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, పరిశోధన మూల్యాంకానికి అవకాశం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించేందుకు ఏర్పాటు, విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన, పరిశోధన మూల్యాంకానికి అవకాశం. ఈ మూడు కూడా ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం. సమర్థులైన నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులుగా తయారు చేసే వ్యక్తిని ఏం సాధించాడని పేర్కొనవచ్చు? సమర్థులైన నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులుగా తయారు చేసే వ్యక్తిని ఏం సాధించాడని పేర్కొనవచ్చు? The correct option is option 2, సాధికారత. కింది వాటిలో సరికానిది ఏది? The correct option is
ఆప్షన్ 4 ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తులకు మధ్య సంబంధం ఉంది. ఉపాధ్యాయ సాధికారతకు వారి అంతస్తుల మధ్య సంబంధం ఉంది. ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమను తాము పాఠశాలకు అర్పించుకుంటారు? ఏ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయులు తమకు తాము పాఠశాలలకు అర్పించుకుంటారు? The correct option is ఆప్షన్ 1 భావావేశపరమైన నిబద్ధత. భావావేశపరమైన నిబద్ధత. గుడ్మెన్ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు. గుడ్మెన్ అభిప్రాయం ప్రకారం సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు లక్షణం ఏమిటి? The correct option is ఆప్షన్ 4 పైవన్నీ. విషయ విశ్లేషణ కలిగి ఉంటాడు, సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు, వనరులను ఉపయోగిస్తాడు. విషయ విశ్లేషణ కలిగి ఉంటాడు, సృజనాత్మక పద్ధతులను ఉపయోగిస్తాడు, వనరులను ఉపయోగిస్తాడు. సాధికారతను అనుసరించి కింది వాటిలో సరైనది గుర్తించండి. సాధికారతను అనుసరించి ఈ కింది వాటిలో సరైనది గుర్తించండి. The correct option is ఆప్షన్ 2 స్వీయ పరిస్థితులపై పూర్తి నియంత్రణ. స్వీయ పరిస్థితులపై పూర్తి నియంత్రణ. మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? మన దేశంలో తొలి ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాన్ని ఎప్పుడు స్థాపించారు? The correct option is ఆప్షన్ 4 1716. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను నిర్ణయించే అంశం కానిది ఏది? కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను నిర్ణయించే అంశం కానిది ఏది? The correct option is ఆప్షన్ 2 సహ ఉపాధ్యాయుల అలవాట్లు. ఏపీపీఈపీ పథకాన్ని ఆర్థిక సాయం చేసిన ఓడిఏ ఏ దేశానికి చెందిన సంస్థ? ఏపీపీఈపీ పథకానికి ఆర్థిక సాయం చేసిన ఓడిఏ ఏ దేశానికి చెందిన సంస్థ? The correct option is ఆప్షన్ 4 బ్రిటన్. దివ్యాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం ఏది? దివ్యాంగులకు పాఠశాలలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించిన విద్యా పథకం ఏది? The correct option is ఆప్షన్ 3 డిపిఈపి. సిటిఈ అంటే ఏమిటి? The correct option is ఆప్షన్ 3 సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమం. కింది వాటిలో డిపిఈపి ద్వారా కల్పించనిది ఏది? The correct option is ఆప్షన్ 4 మధ్యాహ్న భోజనం అందించడం. కింది వాటిలో ఏపీపీఈపీ సూత్రం కానిది ఏది? The correct option is ఆప్షన్ 2 అనుభవం ద్వారా అభ్యసనాన్ని నేర్పకపోవడం. జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష NTSEను ఏ సంస్థ నిర్వహిస్తుంది? జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షను ఏ సంస్థ నిర్వహిస్తుంది? The correct option is ఆప్షన్ 3 NCERT. ఓబీపీ పథకంలో ఆపరేషన్ అనే పదం దేన్ని సూచిస్తుంది? The correct option is ఆప్షన్ 2 అత్యవసరం. డిపిఈపి పథకంలో భాగంగా 3Rsలలో సాధించాల్సిన లక్ష్య శాతం ఎంత? డిపిఈపి పథకంలో భాగంగా 3Rsలలో సాధించాల్సిన లక్ష్య శాతం ఎంత?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 40%. 40%. సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగం వాజ్పేయి ఏ రోజున ఉపయోగించారు? సర్వశిక్ష అభియాన్ అనే పద ప్రయోగం వాజ్పేయి ఏ రోజున ఉపయోగించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఆగస్టు 15, 2000. ఆగస్టు 15, 2000. ఎస్ఎస్ఏలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏది? ఎస్ఎస్ఏలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే మరొక కేంద్ర కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పడే భారత్ బడే భారత్. పడే భారత్ బడే భారత్. 1983లో నియమించిన చటోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించింది? 1983లో నియమించిన చటోపాధ్యాయ కమిషన్ ఏ అంశానికి సంబంధించినది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత. ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత. వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏది? వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 ఓబీబీ. ఓబీబీ. డిపిఈపి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? డిపిఈపి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 1994. 1994. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం కానిది ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఉపాధ్యాయుల జీత భత్యాల పెంపు. ఉపాధ్యాయుల జీత భత్యాల పెంపు. జాతీయ అర్హత పరీక్ష ఎన్ఈటి నిర్వహించే సంస్థ ఏది? జాతీయ అర్హత పరీక్ష ఎన్ఈటి నిర్వహించే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 యూజీసీ. యూజీసీ. సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి? సర్వశిక్ష అభియాన్ లక్ష్యాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి పిల్లలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్యను పూర్తి చేయాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 2007. 2007. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఓబీబీ. ఓబీబీ. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతతో తోడ్పడని అంశం ఏది? కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతలో తోడ్పడని అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థుల తల్లిదండ్రులు. ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహోపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడినా అతని సాధికారత లోపస్థాయి ఎంత? ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహ ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడింది అతడి సాధికారత లోపస్థాయి. ఉపాధ్యాయుడు సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహ ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడిన అతడి సాధికారత లోపస్థాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్
ఆప్షన్ 2 పాఠశాల స్థాయి. పాఠశాల స్థాయి. ప్రామాణికబద్ధ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడిలో. ప్రామాణికబద్ధ నిబద్ధత ఉన్న ఉపాధ్యాయుడిలో. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 వ్యాపార ధోరణి, ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది. వ్యాపార ధోరణి, ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రాతిపదికన పనితీరు ఉంటుంది. కింది వాటిలో ఎస్ఎస్ఏ లక్ష్యాలు ఏవి? కింది వాటిలో ఎస్ఎస్ఏ లక్ష్యాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. 2010 నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించడం, గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించడం, 2010 నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి. 2010 నాటికి సార్వత్రిక నిలుపుదల సాధించడం, గుణాత్మకతతో కూడిన ప్రాథమిక విద్యపై దృష్టి సారించడం, 2010 నాటికి పిల్లలందరూ ప్రాథమిక విద్య పూర్తి చేసుకోవాలి. ఇవి మూడు కూడా ఎస్ఎస్ఏ యొక్క లక్ష్యాలు. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం ఏది? కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేయని అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వేతనాలు. వేతనాలు. ఉపాధ్యాయుల దృష్ట్యా కింది వాటిలో బహిర్గత ప్రేరణ కారకం కానిది ఏది? ఉపాధ్యాయుడి దృష్ట్యా కింది వాటిలో బహిర్గత ప్రేరణ కారకం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అంకిత భావంతో నిబద్ధతతో తనంతట తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం. అంకిత భావంతో నిబద్ధతతో తనంతట తాను తన వృత్తి ధర్మాన్ని నిర్వహించడం. ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించాలి? ఉపాధ్యాయ సాధికారతను ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయని విద్యావేత్తలు గుర్తించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 4. ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయి విస్తరించి అమలు చేస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 1992. 1992. సర్వశిక్ష అభియాన్ నినాదం ఏమిటి? సర్వశిక్ష అభియాన్ నినాదం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యంపై అమలు చేస్తున్న కార్యక్రమం ఏది? ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లల ఆరోగ్యంపై అమలు చేస్తున్న కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 జవహర్ బాల ఆరోగ్య రక్ష. జవహర్ బాల ఆరోగ్య రక్ష. కింది వాటిలో ఈఎఫ్ఎల్యుకు సంబంధించి సరికానిది ఏది? కింది వాటిలో ఈఎఫ్ఎల్యుకు సంబంధించి సరికానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 బి, డి. దీని ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. ఇది యుఎన్ఈఎస్సిఓ మార్గదర్శకత్వంలో నడిచే సంస్థ. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల ఆరోగ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లో పాఠశాల ఆరోగ్య పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 1998. 1998. ఏపీపీఈపీ పథకం ఎప్పుడు డిపిఈపిలో విలీనమైంది? ఏపీపీఈపీ పథకం ఎప్పుడు డిపిఈపిలో విలీనమైనది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 1996. 1996. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన విద్యా పథకం ఏది? దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి తీసుకొచ్చిన విద్యా పథకం ఏది?
The correct option is option 1 DPEP. DPEP. డిపిఈపి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? డిపిఈపి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇవన్నీ. 6 నుండి 11 ఏళ్ల పిల్లలందరినీ బడిలో చేర్పించడం, గ్రామ విద్యా కమిటీల ద్వారా సూక్ష్మ ప్రణాళిక నిర్మాణం, బాలికల విద్యపై శ్రద్ధ వహించడం. 6 నుంచి 11 ఏళ్ల పిల్లలందరినీ బడిలో చేర్పించడం, గ్రామ విద్యా కమిటీల ద్వారా సూక్ష్మ ప్రణాళిక నిర్మాణం, బాలికల విద్యపై శ్రద్ధ వహించడం. ఎన్పిఈ 1986 సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ ఏది? ఎన్పిఈ 1986 సూచన మేరకు ఉపాధ్యాయ వృత్తి నియమావళిని రూపొందించిన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ. జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది? జవహర్ రోజ్గార్ యోజన పథకం ఏ పథకానికి సహాయకారిగా నిలిచింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఓబీబీ. కింది వాటిలో ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక? కింది వాటిలో ఏది సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 డిపిఈపి. నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ ఏ పథకం అమలు కోసం స్థాపించారు? నేషనల్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ మిషన్ ఏ పథకం అమలు కోసం స్థాపించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎస్ఎస్ఏ. ఎస్ఎస్ఏ నూతన లక్ష్యాల్లో భాగంగా ప్రాథమిక విద్యా స్థాయిలో బాలబాలికల మధ్య వివక్షను, సామాజిక వర్గ వ్యత్యాసాలను ఏ సంవత్సరం నాటికి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎస్ఎస్ఏ నూతన లక్ష్యాల్లో భాగంగా ప్రాథమిక విద్యా స్థాయిలో బాలబాలికల మధ్య వివక్షను, సామాజిక వర్గ వ్యత్యాసాలను ఏ సంవత్సరం నాటికి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 2015. కింది వాటిలో ఉపాధ్యాయుడు యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించిది ఏది? కింది వాటిలో ఉపాధ్యాయుడు యథాస్థితిలో ఉంచగలిగే నిబద్ధతకు సంబంధించింది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 యాజమాన్యం తొలగిస్తుందేమోనన్న అభద్రతా భావం వల్ల యథాస్థితిలో కొనసాగడానికి నిబద్ధత పాటిస్తాడు. యాజమాన్యం తొలగిస్తుందేమోనన్న అభద్రతా వాదం వల్ల యథాస్థాయిలో కొనసాగించడానికి నిబద్ధత పాటిస్తాడు. తరగతి గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? గదిలో ఒక చిన్న సమస్య తలెత్తినప్పుడు సాధికారత ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 స్వీయ ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తాడు. స్వీయ ఆలోచనతో సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరిస్తాడు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్యా సలహాదారుగా వ్యవహరించేది ఏది? కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య విద్యా సలహాదారుగా వ్యవహరించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఎన్సిఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది ఏది? ఈ కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలు ప్రవేశపెట్టడం. ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకార వేతనాలు ప్రవేశపెట్టడం. డిపిఈపి మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది? డిపిఈపి మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభమయ్యింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 1996. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకం ఏది? పాఠశాలల్లో కనీస మౌలిక వసతులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 3 డిపిఈపి. డిపిఈపి. సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త ఎవరు? సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త ఎవరు? విద్యావేత్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 గుడ్మన్. గుడ్మన్. ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత బోధన ఉపయోగించడం అంటే విద్యార్థులకు కింది వాటిలో ప్రాధాన్యం ఇవ్వడం. ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత బోధన ఉపయోగించడం అంటే విద్యార్థులకు ఈ కింది వాటిలో ప్రాధాన్యత ఇవ్వడం. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అనుభవాలు. అనుభవాలు. వ్యత్యంతర శిక్షణ కార్యక్రమం అనగా ఏమిటి? వ్యత్యంతర శిక్షణ కార్యక్రమం అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమం. ఉపాధ్యాయుల శక్తి సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమం. జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ను నిర్వహించే సంస్థ ఏది? జాతీయ స్థాయిలో సైన్స్ ఫెయిర్ను నిర్వహించే సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎన్సిఈఆర్టీ. ఎన్సిఈఆర్టీ. విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు అభివృద్ధి పరచడానికి సృజనాత్మకత కలిగిన భాషా ఉపాధ్యాయుడు ఉపయోగించే తరగతి గది వ్యూహం ఏమిటి? విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు అభివృద్ధి పరచడానికి సృజనాత్మకత కలిగిన భాషా ఉపాధ్యాయుడు ఉపయోగించే తరగతి గది వ్యూహం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ప్రాంతీయ భాష. ప్రాంతీయ భాష. ఎన్సిటిఈ అనగా ఏమిటి? ఎన్సిటిఈ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్. వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధికి సంబంధించి ఈ క్రింది వానిలోని ఆన్సర్ ఏమిటి? వృత్యంతర ఉపాధ్యాయ విద్య పరిధికి సంబంధించి ఈ క్రింది వానిలోని ఆన్సర్ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మూల్యాంకన సాధనాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం. మూల్యాంకన సాధనాలు నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది ఏది? ఈ కింది వాణిలో ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వృత్యంతర శిక్షణ. వృత్యంతర శిక్షణ. ఓబీబీ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఓబీబీ పథకం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పాఠశాలకు బోధన ఉపకరణాలను సరఫరా చేయడం. పాఠశాలకు బోధన ఉపకరణాలను సరఫరా చేయడం. మన రాష్ట్రంలో వయోజన విద్య శ్రీ విద్య కోసం కృషి చేస్తున్న కేంద్రం ఏది? మన రాష్ట్రంలో వయోజన విద్య శ్రీ విద్య కోసం కృషి చేస్తున్న కేంద్రం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎస్ఆర్సి. ఎస్ఆర్సి. ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎన్సిటిఈ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఢిల్లీ. ఢిల్లీ. కృత్యాధార బోధన అనే శిశు కేంద్రీకృత బోధనా విధానాన్ని విద్యారంగానికి పరిచయం చేసిన పథకం ఏది? కృత్యాధార బోధన అనే శిశు కేంద్రీకృత బోధనా విధానాన్ని విద్యారంగానికి పరిచయం చేసిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఏపీపీఈపీ. ఏపీపీఈపీ. ఉపాధ్యాయుడు ఆహ్లాదం సంతృప్తి లేని భయము ఒత్తిడితో కూడిన అభ్యసనం అందిస్తే అది దేనిది? ఉపాధ్యాయుడు ఆహ్లాదం సంతృప్తి లేని భయము ఒత్తిడితో కూడిన అభ్యసనం అందిస్తే అది దేనికి సంబంధించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. అదే అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ప్రాథమిక విద్యా హక్కును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో చేర్చారు?
ప్రాథమిక విద్యా హక్కును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో చేర్చారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 21A. 21A. మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వ్యత్యంతర శిక్షణలు ఎక్కడ నిర్వహిస్తారు? మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వ్యత్యంతర శిక్షణలను ఎక్కడ నిర్వహిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 MRC. MRC. NCTE స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది? NCTE స్వయం ప్రతిపత్తి ఎప్పుడు లభించింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 మే 17 1995. మే 17 1995 సంవత్సరం. బోధనను తన జీవిత ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్థులు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది. బోధనను తన జీవిత ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్థులు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి. అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వ విధి. SSAను దేశంలో ఎప్పుడు ప్రారంభించారు? SSAను దేశంలో ఎప్పుడు ప్రారంభించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 2002. 2002. ఉపాధ్యాయ వృత్తి పర్వత్వం అంటే ఏమిటి? ఉపాధ్యాయ వృత్తి పర్వత్వం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 వృత్తిపర నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకోవడం. వృత్తిపర నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకోవడం. NCERT ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? NCERT ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. బోధనలో విద్యార్థుల అభిప్రాయాలకు అనుభవాలకు బోధన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏమిటి? బోధనలో విద్యార్థుల అభిప్రాయాలకు అనుభవాలకు బోధన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత విద్య. శిశు కేంద్రీకృత విద్య. శిక్షాక అధికారి అనే నినాదం దేనికి చెందినది? శిక్షాక అధికారి అనే నిదానం దేనికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 SSA. SSA. సర్వశిక్ష అభియాన్. ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య గల వైయక్తిక భేదాల జ్ఞానం తరగతిలో ఈ కింది దేనికి ఉపయోగపడుతుంది? ఉపాధ్యాయుడికి విద్యార్థులకి మధ్య గల వైయక్తిక భేదాల జ్ఞానం తరగతిలో కింది దేనికి ఉపయోగపడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 బోధనాభ్యాసన కృత్యాల రూపకల్పనకు. బోధనాభ్యాసన కృత్యాల రూపకల్పనకు. పాఠశాలలకు హెల్త్ కిట్స్ హెల్త్ కార్డ్స్ను సరఫరా చేసిన పథకం ఏది? పాఠశాలలకు హెల్త్ కిట్స్ హెల్త్ కార్డ్స్ను సరఫరా చేసిన పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 APPHP. APPHP. కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధి ఏది? కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇవన్నీ. విద్యుత్తర శిక్షణకు హాజరు కావడం, విద్యా గోష్ఠులకు హాజరు కావడం, విద్యా సంబంధమైన సెమినార్ వర్క్ షాపులకు హాజరు కావడం. వృత్యంతర శిక్షణకు హాజరు కావడం, విద్యా గోష్ఠులకు హాజరు కావడం, విద్యా సంబంధమైన సెమినార్ వర్క్ షాపులకు హాజరు కావడం. ఈ క్రింది వాటిలో NCERT యొక్క అనుబంధ సంస్థలు ఏవి? ఈ క్రింది వాటిలో NCERT యొక్క అనుబంధ సంస్థలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఇవన్నీ. కాశ్మీర్, భువనేశ్వర్, మైసూర్. కాశ్మీర్, భువనేశ్వర్, మైసూర్. ఈ 3 కూడా NCERT యొక్క అనుబంధ సంస్థలు. పాఠశాలలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే ప్రధాన సంస్థ ఏది? పాఠశాలలో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ అందించే ప్రధాన సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 SCERT. SCERT.
ఈఆర్టీ. ఉపాధ్యాయ వృత్తి పూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ఉపాధ్యాయ వృత్తి పూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎస్ఈఈఆర్టీ. ఎస్ఈఈఆర్టీ. జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? జాతీయ విద్యా విధానం 1986 సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమం వనరుల పరంగా ఉపాధ్యాయుల సాధికారతను పెంచింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఓబీబీ. ఓబీబీ. ఏబీపీఈపీ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏబీపీఈపీ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కృత్యాధార బోధనకు పాఠశాలలో ప్రవేశపెట్టడం. కృత్యాధార బోధనను పాఠశాలలో ప్రవేశపెట్టడం. ఉపాధ్యాయుడి సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహా ఉపాధ్యాయుని సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడిన అతని సాధికారత లోపస్థాయి ఏది? ఉపాధ్యాయుడి సాధికారతను కలిగి బోధించాలనుకున్నప్పటికీ సహా ఉపాధ్యాయుల సహకారం లేకపోవడంతో సాధికారత వైకల్యం ఏర్పడిన అది సాధికార లోపస్థాయి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పాఠశాల స్థాయి. పాఠశాల స్థాయి. ఉపాధ్యాయ వృత్తిపూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ఉపాధ్యాయ వృత్తిపూర్వ విద్యా సంస్థ కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎస్ఈఈఆర్టీ. 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 ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించి ఫలితాలను దీపికలుగా ఉపాధ్యాయ లోకాలకు అందించి పనిచేసే సంస్థ ఈ క్రింది వానిలో ఏది? ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి ఫలితాలను దీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే పనిచేసే సంస్థ ఈ క్రింది వానిలో ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎన్సిటిఈ. ఎన్సిటిఈ. రాష్ట్రంలో టెలిస్కూల్ అనే విద్యా కార్యక్రమాన్ని రూపొందించిన వారు ఎవరు? రాష్ట్రంలో టెలిస్కూల్ అనే విద్యా కార్యక్రమాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఆర్ఐఈ. ఆర్ఐఈ. కింది వాటిలో అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలనే సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ప్రాజెక్ట్ ఏది? కింది వాటిలో అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలనే సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళిక ప్రాజెక్ట్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 డిపిఈపి. డిపిఈపి. డిఐఈటీలు ఏర్పాటు సిఫార్సు చేసిన కమిటీ ఏది? డిఐఈటీలు ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986. ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ఏ సంవత్సరం నుంచి నల్లబల్ల పథకాన్ని ప్రాథమికోన్నత స్థాయికి విస్తరించి అమలు చేస్తున్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 1992. 1992. నల్లబల్ల పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? నల్లబల్ల పథకం అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పాఠశాల కనీస అవసరాలను తీర్చడం. పాఠశాల కనీస అవసరాలను తీర్చడం. ఎన్సిటిఈ ఎప్పుడు ఏర్పడింది? ఎన్సిటిఈ ఎప్పుడు ఏర్పడింది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 1993. 1993. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కేజీబీవీ 2003 జూన్ 12. కేజీబీవీ 2003 జూన్ 12. వయోజన విద్యను పర్యవేక్షించడం దేని స్థాపన లక్ష్యం? వయోజన విద్యను పర్యవేక్షించడం దేని స్థాపన లక్ష్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 2 ఎస్ఆర్సి, ఎన్పిఈజిఈఎల్ ఏ విద్యా పథకం ద్వారా అమలవుతున్నది? ఎన్పిఈజిఈఎల్ ఏ విద్యా పథకం ద్వారా అమలు అవుతున్నది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఎస్ఎస్ఏ. ఈ క్రింది వాటిలో ఏ సంస్థ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వడం? ఈ క్రింది వాటిలో ఏ సంస్థ జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాటవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టి. విద్యార్థి కృత్యాధార అంశాల ఆధారంగా బోధనాభ్యాసన ప్రక్రియ కొనసాగించాలి అంటే ప్రధాన ఉద్దేశం ఉన్న పథకం ఏది? విద్యార్థి కృత్యాధార అంశాల ఆధారంగా బోధనాభ్యాసన ప్రక్రియ కొనసాగించాలనే ప్రధాన ఉద్దేశం ఉన్న పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఏఈపిపిఈపి. ఎలిమెంటరీ విద్యను సార్వత్రికరించడం, అందులో గుణాత్మకతను పెంపొందించిన ఏ పథకం లక్ష్యం? ఎలిమెంటరీ విద్యను సార్వత్రికరించడం, అందులో గుణాత్మకతను పెంపొందించడం ఏ పథకం యొక్క లక్ష్యం? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎస్ఎస్ఏ. డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించినది ఏది? డిపిఈపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. పాఠశాల అందుబాటు, విద్యార్థుల నమోదు నిలుపుదల, గుణాత్మక విద్యను అందించడం. పాఠశాల అందుబాటు, విద్యార్థుల నమోదు నిలుపుదల, గుణాత్మక విద్యను అందించడం. ఈ మూడు కూడా డిపిఈపి ప్రాజెక్టుకు సంబంధించినవి. గ్రామ విద్యా కమిటీల ఏర్పాటును పేర్కొన్న పథకం ఏది? గ్రామ విద్యా కమిటీల ఏర్పాటును పేర్కొన్న పథకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ డిపిఈపి. ఉపాధ్యాయ విద్యకు సంబంధం లేనిది ఏది? ఉపాధ్యాయ విద్యకు సంబంధం లేనిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 ఓబిబి. శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చాగోష్ఠులు నిర్వహించేది ఏది? శాస్త్ర విజ్ఞాన వ్యాప్తి కోసం జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో చర్చాగోష్ఠులు నిర్వహించేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎన్సిఈఆర్టి. ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందులోని వృత్తిపూర్వ, వృత్యంతరను విడదీయలేనిదని పేర్కొన్నది ఏది? ఉపాధ్యాయ విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందులోని వృత్తిపూర్వ, వృత్యంతరను విడదీయలేనిదని పేర్కొన్నది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. జాతీయ విద్యా విధానం 1986. ఎంహెచ్ఆర్డీకి సలహాదారుడిగా పనిచేయు సంస్థ ఏది? ఎంహెచ్ఆర్డీకి సలహాదారుడిగా పనిచేయు సంస్థ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ఎన్సిఈఆర్టి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏబిపిఈపి సూత్రం కానిది ఏది? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఏబిపిఈపి సూత్రం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 విద్యార్థులను నమోదు చేయడం. ఓబీబీ పథకం విస్తృతంగా అమలైన సంవత్సరం ఏది? ఓబీబీ పథకం విస్తృతంగా అమలైన సంవత్సరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 1985 నుంచి 89. 1985 నుంచి 89. సర్వశిక్ష అభియాన్ లక్ష్యం ఏమిటి? సర్వశిక్ష అభియాన్ లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 1 2010 నాటికి 8 ఏళ్ల ప్రాథమిక విద్యార్థులందరూ పూర్తి చేసేటట్లు చూడటం. 2010 నాటికి 8 ఏళ్ల ప్రాథమిక విద్యార్థులందరూ పూర్తి చేసేటట్లు చూడటం. బోధన సామగ్రి పరికరాలు నమూనాలు సిద్ధం చేయడం ఈ క్రింది వానిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపం? బోధనా సామగ్రి పరికరాలు నమూనాలు సిద్ధం చేయడం ఈ క్రింది వానిలో ఏ సంస్థ యొక్క కార్యకలాపాలు? The correct option is option 2 NCERT. UNDP, UNICEF, UNSPA, UNESCO, ILOల భాగస్వామ్యంతో బాలికలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలకు బాల కార్మికులకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చిన పథకం ఏది? UNDP, UNICEF, UNSPA, UNESCO, ILOల భాగస్వామ్యంతో బాలికలు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలకు బాల కార్మికులకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చిన పథకం ఏది? The correct option is option 2 జనసాల. దేశంలో జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? దేశంలో జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? The correct option is option 3 1978.